మా మ్యూట్ లో ఉన్నట్టున్నారమ్మా. ఓ ఇప్పుడు అది మ్యూట్ లోకి వెళ్ళిపోయింది మళ్ళీ. ఓకే, అంటే వినబడుతుంది. అదే ఈ సుఖము ఎవరైతే ఇలాగ విషయానందంలో ఉంటారో వాళ్ళకి అల్పమైన సుఖము ఎక్కువ దుఃఖం ఉంటుంది. ఎవరైతే అలాంటి బ్రహ్మనిష్ఠులైన వాళ్ళకి అనంతమైన ఆనందం ఉంటుంది. వాళ్ళకి సుఖం అంటే అక్కడ అంతులేని శాశ్వతమైన ఆనందమే ఉంటుంది. పురుషార్థత్రయావిష్ఠాః పురుషాః పసవో ధ్రువం మోక్షార్థీ పురుషः శ్రేష్ఠः ఇతి వేదాంత డిండిమః. అంటే ధర్మార్థ కామాలు పురుషార్థ త్రయం నాశించే పురుషులు కేవలము పశుప్రాయులు. మోక్షార్థి అయిన పురుషుడు ఒకడు మాత్రమే అందరికంటే శ్రేష్ఠుడు. ఇప్పుడు మీకు అర్థమైందా? చాలా మంది అలా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, ఇవన్నీ అవసరమే కదా. అంటే ఇవన్నీ ఆశిస్తున్నాం అనుకోండి, పురుషార్థం కావాలి. అలాగే త్రయావిష్ఠాః పురుషాః పసవో ధ్రువం, ధర్మార్థ కామాలని ఇవన్నీ ఆశిస్తే వాళ్ళు పశువులతో సమానం. మోక్షార్థి అయిన పురుషుడు ఒక్కడు మాత్రమే అందరికంటే శ్రేష్ఠుడు అని వేదాంత డిండిమం చెప్పుతోంది. ఇంద్రియాణం తు సర్వేషాం యద్యేకం ధరతీంద్రియ చరతీంద్రియం తేవ నాస్య క్షరతి ప్రజ్ఞా ధృతే పాత్రాదిమోదకం. సమస్తమైన ఇంద్రియములలో ఒకటి మాత్రము అయినను విషయమందు ప్రవేశిస్తే భిన్నమైన ఘటము నుండి జలము కారిపోనట్లు దీని యొక్క ప్రజ్ఞ నశించుడు. అంటే అన్ని ఇంద్రియాలు ఎలా ఉన్నా ఒక్క ఇంద్రియమే నిగ్రహం లేకుండా ఉంటే ఒక్క కన్నం ఉన్న కుండలాగే నీరంతా బయటకు వచ్చేస్తుంది. అలాగే ఒక ఇంద్రియము చలించిన నాశనం పొందునని చెప్పిన ఎడల తదితరములన్నీ చలించినప్పుడు వారి అవస్థ ఏమని చెప్పవచ్చును? ఒక్క ఇంద్రియానికే నాశనం వస్తే అంటున్నారే, అన్ని ఇంద్రియాల నిగ్రహం లేని వాళ్ళ సంగతి ఏమిటిట? విషయాదుల వలన తృప్తి. అయ్యా స్వామి, కొందరు వేదాంతులు విషయమందు పో మనస్సును నిగ్రహింపనక్కరలేదు, ఆ మనస్సును విషయములను అనుభవించి తనకు తానే నిలిచిపోవునని చెప్పుదురు. విషయాస కలిగినప్పుడు అనుభవింపక మనసును అడ్డగించిన ఎడల ఆ మనస్సు ధ్యానమందు నిలవక విషయమునే సదా కోరుచుండును కదా. ఎట్లనగా ఆకలి ఉన్నవాడు అన్నం భుజించి తృప్తుడైన తర్వాత ఎలాగున మరల అన్నమును కోరడో అలాగున కదా విషయముల యొక్క స్థితియును కూడా. అది ప్రశ్న. అంటే ఓ బుద్ధిమంతుడైన సోదరా, ఇలా చెప్పువారికి కదా శుష్క వేదాంతములని వేద వేదాంతమిరింగిన మహనీయునుక నూతన నామధేయము కలిగించింది. అంటే ఇలా చెప్పే వాళ్ళకి శుష్క వేదాంతులు అంటున్నారు. ఎందుకు? ఈ యుక్తి సరికాదు. ఎందుకంటే అన్నము భుజించి జీర్ణమైన వెంటనే మరల ఆకలి బాధ కలిగి అన్నమునే కోరుచున్నది. అలాగే విషయాలు భోగించి కొంతసేపు అయ్యాక మళ్ళీ ఆ విషయాలనే కోరుతోంది. ఇట్లున్న వానికి ఎప్పటికీ నిర్విషయ స్థితి కలగదు. విషయములను అనుభవించి తృప్తుడైన ఎడల జీవులు బ్రహ్మ సృష్టి మొదలు నేటి వరకు అనేక కోటి జన్మలు అనేక విషయములు అనుభవించి ఉందురు కదా. ఏల ఇప్పటికీ ఆశ మానలేదు. అనుభవించినంత మాత్రం చేత ఆశ వృద్ధి ఎగును గాని నశించదు. చూసారా? అది అనుభవించేస్తే నాకు అయిపోతుందంటే ఏం అయిపోదు, ఆ క్షణానికి అయిపోతుంది, మళ్ళీ కోరుతూనే ఉంటాం. దొంగ పని చేయవానికి దినదినమునకు ఆశ వృద్ధి ఎగును. తొలి దినము దొరికిన దాంతో తృప్తి పడడు కదా. అలా చెప్పువారి మాట మలిన వస్త్రము బురద నీటి యందు ఉతికిన శుభ్రమగునని, కల్లు పాత్రను సారాయితో కడిగిన వాసన పోవునని, రుణస్థుడు మరి ఒక చోట అప్పు తీరన రుణవిముక్తుడగునని, స్త్రీ సంబంధ రోగము కలిగిన పురుషుడు ఆడుదాని యందు సదా రమించిన ఎడల శీఘ్రముగా రోగము నివారణ అగునని చెప్పినట్లుండు. అంటే మన ఇలాంటి వాళ్ళు ఏం చెప్తారు? ఆ కోరిక తీరిపోతే మాకు సరిపోతుందంట. ఏమీ సరిపోదు, మళ్ళీ కోరిక ఉద్భవిస్తూనే ఉంటుంది. అందుకే ఇలా ఇదంతా కూడా శుష్క వేదాంతం అన్నారు. అంటే మేము అనుభవించేస్తే చాలండి, అనుభవించేస్తే మళ్ళీ కోరిక. ఎందుకంటే
అగ్నిలో ఆజ్యం అంటే నెయ్యి పోస్తూ ఉంటే అగ్ని పెరుగుతుంది కానీ చల్లారదు. ఈ కోరిక తీరుతున్న కొద్దీ కోరికలు ఉద్భవిస్తాయి. న జాతు కామః కామానాముపభోగేన సామ్యతి హవిషా కృష్ణవత్మేవ భూయ ఏవ హి వర్ధతే. కామం ఎప్పటికి నీ భోగముచే వృద్ధి పొందునే గాని శమింపదు. హోమాగ్ని హవిస్సుచే అంతకంతకు వృద్ధి అగును గాని శాంతము కానేరదు కదా. ఇది శ్రీ శుక బ్రహ్మర్షుల వారి ముఖ్యాభిప్రాయం. భాగవత ఏకాదశ స్కందమందు చెప్పి ఉన్నారు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విధ్యేన మిహ వైరిణం. ఇది భగవద్గీత శ్లోకం. రజోగుణం వల్ల పుట్టిన కామము విషయాస క్రోధములుగా పరిణమించు. ఈ కారణకు తృప్తి కానేరదు. కావున అది మహా పాప స్వరూపమైనది. ఇటువంటి కామమే మనుజులు మహాశత్రువు అని తెలుసుకొనుము. మనుజులకి భూమేనాం వ్రియతే వహ్నిర్యథా దర్శో మలేన చ యథోల్భేనావృతో గర్భస్తథా తేనేదమావృతం. అగ్నిహోత్రం పొగ చేత, అద్దము ధూళి చేత, పిండం మావి చేత ఆవరించబడినట్లుగా ఈ ఆత్మజ్ఞానం కూడా కామముచే ఆవరించబడింది. కామం అంటే కోరికలు. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరినా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. అంటే అర్జునుడితో చెప్తున్నాడు కృష్ణుడు, జ్ఞాని అయిన వానికి ఎవ్వరు నిత్య శత్రువులు ఎంత పూరించినను నిండనిది, ఎప్పటికీ తృప్తి లేనిది, కోరికలే స్వరూపంగా గల ఈ కామము జ్ఞానమును ఆవరించుకుని నాశనం చేస్తోంది. తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. అందుకని అర్జునుడితో చెప్తున్నాడు, నీవు మొట్టమొదటగా ఇంద్రియముల అనే విషయంలో పోనీకుండా స్వాధీనం చేసుకుని మోక్ష కారణమైన జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నశింపచేసేటటువంటి ఈ మహాపాప స్వరూపమైన కామాన్ని విడవు. జ్ఞానం అంటే శాస్త్రము చేతను గురువుల చేతను సిద్ధించింది. విజ్ఞానం అంటే స్వానుభవ జ్ఞానం. దీనినన్నిటినీ విషయవాసన నాశనము చేయును. బాహ్య స్పర్శే స్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. అంటే బాహ్యమునైన ఇంద్రియ సుఖ విషయములందు ఆసక్తి లేని అంతఃకరణం కలవాడై ఈ ఆత్మలో అలాంటి ధ్యాన సుఖమును ఎవరైతే పొందుతాడో అలాంటి నాశనము లేని సుఖమును బ్రహ్మంలో నిశ్చలమైన అంతఃకరణం గలవాడు పొందుతాడు. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. అందుకని ఓ అర్జునుడా, ఇంద్రియాది విషయ సంయోగము చే కలిగే సుఖములు బహు దుఃఖములకు కారణమవుతాయి. ఆ సుఖమునకు ఆద్యంతములు కలవు. కాబట్టి వివేకి అయిన జ్ఞాని అలాంటి నిస్సారమైన సుఖములో రమింపడు. కనుక విషయ సుఖమందు ప్రవేశింపకూడదు. ప్రవేశిస్తే గాలి యందు పెట్టిన కర్పూరములే వలె, నీటి యందు తడిపిన ఉప్పు బస్తాల వలె తన జ్ఞానము స్వరూపమే లేనిదైపోదు. కనుక కామమును అనే విత్తనమును భోగానుభవములనే కృషి చేసిన ఎడల, కామం అనే విత్తనము భోగానుభవములనే కృషి అది వృద్ధి పొందుతుందే కానీ నశించదు. ఆ కామ బీజాలని వేయించితే ఉన్మూలముగా నశిస్తాయి. అంటే వేయించేస్తే బీజం మొలకెత్తదు. అగ్నిదగ్ధం యథా బీజం శాఖా పల్లవవర్జితం జ్ఞానదగ్ధం తథా యోగి పునర్జన్మ న విద్యతే. అగ్నిచే దగ్ధమైన బీజము ఎలాగున మొలకెల్లెత్తివి తరుశాఖా పుష్ప ఫలములను కానేరవో, అలాగే జ్ఞానాగ్ని యందు దహించిన కర్మబీజములచే సంసార వృక్షం నశించి యోగి అయిన వాడు పునర్జన్మరహితుడగుచున్నాడు. ఇక్కడికి ఆపేద్దామండి.
అంటే అర్థమైందా అందరికి? నేను అప్పుడప్పుడు కొంచెం అందుకే పద్యాల రూపంలో అంటే శ్లోకాల రూపంలో కొంచెం అంటే ఇది ఇవన్నీ ఎక్కువగా భగవద్గీత శ్లోకాలు. ఇవాళ మీరు ఏంటి గ్రహించారు? మీ మాటల్లో చెప్పండి. అంటే అమ్మా, ఆ, పెన్షన్ వచ్చే మళ్ళీ ఉద్యోగం అవసరం లేదు అనేది ఏంటంటే, అంటే ఉద్యోగం లేదు కదా అని, ఉద్యోగం అయిపోయి చాలా కష్టపడ్డారు కదా అని వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరిగింది కానీ ఊరికినే అనేది రాలేదు అన్న విషయం ఒకటి చెప్పారు. అంటే అక్కడ అలాగే ఊరికనే రాలేదును, రెండోది ఆయనకు వచ్చినాక ఉట్టినే కూర్చుంటే నేను ఉట్టినే కూర్చుంటానంటే రాదు. అంటే చేయవలసిన ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చెయ్యాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు. ఉమ్. అలాగే అలాగే ఉమ్. ముని అయినా కూడా తపోధ్యాన నిష్టలో ఉండడం అనేది అంతర్నిష్ట లేకపోతే బాహ్యనిష్ట గలదు అని చెప్పేసి అంటే అంతరింద్రియ అంతర్నిష్ట నిగ్రహం. ఉంది. ఉమ్. ఆ అంతరింద్రియం అంతరింద్రియం అంటే మనోనిగ్రహం. మనోనిగ్రహం లేకపోతే బాహ్యేంద్రియ నిగ్రహం రాదు. రాదు అని చెప్తున్నారమ్మా. అలాగే ఆకలితో ఉన్న వాడికి ఆకలికి తినడానికి మాటలు చెప్తే సరిపోదు, ఆ ఆకలి తీరే ప్రయత్నం ఏదైనా చెయ్యాలి అనే కొన్ని పాయింట్లు చెప్పారమ్మా. అలాగా అలా కాదు. ఆకలి తీరిన వాడికి అంటే భోజనం ఆకలి ఉన్న వాడికి ఇస్తే ఎలాగో ఈ ఇంద్రియ ఆ, సుఖాలు అలా ఇస్తే అంటే అవేమి అది శుష్క వేదాంతమే. మళ్ళీ ఆకలి తర్వాత వస్తూనే ఉంటుంది కదా. అవునమ్మా, ఇప్పుడే అవును. ఆకలి తీరింది, అదేం శాశ్వతంగా తీరిపోలేదు కదా. పొద్దున్న ఆకలి తీరింది, రాత్రికి మళ్ళీ ఆకలి సిద్ధమే కదా. అవునమ్మా, అవునమ్మా. అందుకని విషయ వాసనలు దాంతో అది శుష్క వేదాంతం అవుతుంది. ఇవి తీర్చుకున్నది కొద్దీ పెరుగుతాయి కానీ తగ్గవు. ఇవన్నీ ఇంద్రియ మనో నిగ్రహాల వల్ల రాదు. ఆ ఆ, ఆ, ఇంద్రియ మనో నిగ్రహాల వల్లే వస్తుంది. అవును. ఇంద్రియ మనో నిగ్రహాలు లేని వాళ్ళకి ఇదేది సంభవం కాదు. వైరాగ్యం అక్కడ చాలా అవసరం. అవునమ్మా, అవునమ్మా, అవును. ఎస్, ఇంద్రియ నిగ్రహాలు ఉండాలి అని చెప్తున్నారు. ఉమ్. కేవలం కొంత మాటలు నాలుగు రకాలుగా నేర్చుకుని వాదోపవాదాలు చేసినంత మాత్రంలో అతి శుష్క వేదాంతమే గాని ఆ జ్ఞానం నిలవదు. అవునమ్మా. అనుభవం ఆచరణ లేకపోతే జ్ఞానం నిలవదు. అది శుష్క వేదాంతం. అవును. శుష్కం అంటే ఏంటి? పనికిరాని, ఎండిపోయిన. అందువల్ల ఏమిటి అవసరం అంటే వైరాగ్యం చాలా అవసరం. ఫస్ట్ వైరాగ్యం అన్నది ఉండాలి. నెక్స్ట్ ఇంద్రియ మనోనిగ్రహాలు ఇవన్నీ ఉంటేనే ఆ వ్యక్తికి అవును. ఆ జ్ఞానం సిద్ధిస్తుంది, లేకపోతే లేదు. బాగానే గ్రహిస్తున్నాడు. రోజు పురాణం వినేసి నాలుగు పురాణ వాక్యాలు చెప్పేస్తే అలాగా అవును. బ్రహ్మజ్ఞానం వచ్చేది కాదు. అవునమ్మా. ఆచరణ లేకపోతే అది శుష్క వేదాంతమే గాని వేదాంతం కాదు. అంటే ఇంద్రియ అదే విషయ వాసనల్లో ఆసక్తి ఉంచుకుని ప్ర బ్రహ్మజ్ఞానం కోసం తప్పిస్తే ఏనాడు అది రాదు. వచ్చిందని భ్రమపడతామే అది శుష్క వేదాంతం. అవునమ్మా. అలాంటి వాళ్ళ కోసమే ఇది రాశానని ఆయన మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. అలాగే అమ్మా, ఇంకో పాయింట్ కూడా చెప్పారంటే మనసుతోనే, మనసును బాగా వాడితే కృష్ణుడు చెప్తారు అనే ఒక పదం చెప్పారు కదమ్మా. అది నాకు కొద్దిగా అర్థం అవ్వలేదమ్మా. అది మనసుతో మనస్సుతోటే కొన్ని కొన్ని మనం అంటే ఆ, మనస్సుతోటి మనస్సుని కొన్ని విషయాలను కట్ చేయడం మనసుతోటి చేయాలి. అంటే ఆ మనస్సు మనసుని సంబంధించిన విషయాలు. ఇప్పుడు దొంగ బుద్ధి ఉంది, మనస్సుకు బోధపరచాలి దొంగతనం వల్ల ఏమిటి లాభం కదా. ఓకే అమ్మా.
శేషాసక్తి ఉంది. మనం ఏం చేస్తాం, మనకు శేషాసక్తి కనుక కాంప్రమైజ్ చేసేస్తుంటాం. ఆ మాత్రం ఉండాలి, ఎలా లేకపోతే ఏ మాత్రం ఉన్నా అది చెప్పారు కదా, ఒక్క ఇంద్రియ నిగ్రహం లేకపోయినా మొత్తం అంతా వినాశనమే వెళ్ళిపోతుంది. అన్ని ఇంద్రియ నిగ్రహాలు లేని వాడి సంగతి ఇంక చెప్పే అక్కర్లేదు. ఇప్పుడు అప్పుడప్పుడు కూర్చోబెట్టి మీకు ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమైందా? అవుతుందమ్మా, అర్థమవుతుంది. అది కేవలం హెడ్ లెర్నింగ్ అయితే చాలదు, అది మనకి ఆచరణలోకి రావాలి. అప్పుడే ఆ జ్ఞానం నిజంగా నిలుస్తుంది, లేకపోతే శుష్క వేదాంతం అయిపోతుంది. ఓకే, నాయుడు గారు ఏమైనా మాట్లాడతారా? అర్థమవుతుందమ్మా. అంటే నిరంతరంగా మాకు ఎప్పుడు చెప్తూ ఉన్నదే. కాకపోతే అంటే ఎంత ఎక్కువ అయితే ఇంద్రియ విషయ భోగాల్లోకి లయమైపోతూ ఉంటామో అంతగా దైవతత్వం దూరం ఇప్పుడు అవుతుంది మిమ్మల్ని కూర్చోబెట్టి నేను చెప్పేవి ఎవరు అన్నది. చెప్పరు. ఇందాకలా చెప్పేసాంగా, అవును, థీరీ కరెక్ట్. అని వదిలేస్తారు. ఆచరణ యోగ్యం అవునమ్మా. అవ్వాలంటే ఇవన్నీ వదలాలి. నిజంగా అది శుష్క అవునమ్మా. వేదాంతంగా వస్తుంది, పర్వాలే. ఆచరణలోకి రావాలంటే మాత్రం జీవితంలో వైరాగ్యం మొట్టమొదటి. ఇంద్రియ అవును. మనోనిగ్రహాలు లేకపోతే మనకి సంభవం కాదు. అవునమ్మా. విషయాల్లో ఆసక్తి అంటే విషయ వాసనలు అంటే ప్రాపంచిక విషయాల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటే చాలు. మరి మనకి శుష్క వేదాంతమే అది. అవును. రెండు కుదరవు. సరే, అయితే ముగించేస్తున్నాం ఇవాళకి. ఓకే అమ్మా, నమస్కారం అమ్మా. నమస్తే. సూర్యావతి గారు మాట్లాడతారా? సరే.